మీ శరీరంపై ఏదైనా మచ్చ లేదా లోపం ఉంటే దాన్ని అందరికీ చూపిస్తూ మీరు తిరగరు. దాన్ని కప్పిపుచ్చడానికి వెంటనే ప్రయత్నిస్తారు. ఇది ఎవరికీ కనిపించకూడదు. ఇప్పటికైతే దాచేశాను. అయితే మన హృదయంలో దాగి ఉన్న పాపాల సంగతేమిటి? అవి ఏ శారీరక లోపం కన్నా కూడా మరింత ప్రమాదకరమైనవి. అవి మీకు మరియు అల్లాహకు మధ్య రహస్యంగా ఉండటానికి అర్హమైనవి. కాబట్టి మీ పాపాలను బహిర్గతం చేయకండి. వాటి గురించి సోషల్ మీడియాలో గానీ ఇతరుల ముందు గానీ గొప్పలు చెప్పుకోకండి. దానికి బదులుగా అల్లాహ్ ఎదుట చిత్తశుద్ధితో తౌబా చేయండి. ఆయన క్షమాపణ వేడుకోండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఇలా ఉపదేశించారు: బహిరంగంగా తమ పాపాలను వెల్లడించేవారు తప్ప నా ఉమ్మత్లోని వారందరూ క్షమించబడతారు. మీరు అద్దంలో చూసుకుని బయట కనిపించే లోపాలను ఎలా సరిచేసుకుంటారో అలాగే మీ హృదయంలోకి చూసుకుని కేవలం అల్లాహకు మాత్రమే కనిపించే లోపాలను కూడా సరిదిద్దుకోండి. ఎందుకంటే ఖియామత్ రోజున మిమ్మల్ని కాపాడే నిజమైన కవచం అందమైన ముఖం కాదు, పశ్చాత్తాపంతో శుద్ధి చేయబడిన హృదయమే. అల్లాహ్ మనందరి పాపాలను క్షమించి చిత్తశుద్ధితో తౌబా చేసే తౌఫీక్ ప్రసాదించుగాక. ఆమీన్. ఈ హదీస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి హదీసులు ఇంకా కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.